బుల్టిలో బ్రేకింగ్ చూస్తున్నాం. హనుమకొండ కలెక్టరేట్లోని ఐడీఓసీ భవనంలో లైంగిక వేధింపులు కలకలం రేపై ఓ సెక్షన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగిని అదే సెక్షన్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ తన క్యాబిన్లోకి పిలిచి అసభ్యకరంగా వ్యవహరించాడని బాధితురాలు ఆరోపించింది. ఈ మేరకు బాధిత మహిళ కలెక్టరేట్ స్నేహ సబరేష్కు ఫిర్యాదు చేయడంతో జిల్లా వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఇక బాధిత మహిళ వారం క్రితం కలెక్టరేట్కు ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగు చూస్తుంది. ఫిర్యాదు అందుకున్న కలెక్టర్ తక్షణమే ఆరోపణలు ఎదుర్కొన్న అధికారిని బదిలీ చేశారని తెలుస్తోంది. ఇక హనుమకొండ కలెక్టరేట్లోని ఐడీఓసీ భవనంలో లైంగిక వేధింపులు కలకలం రేగాయి. ఓ సెక్షన్లో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగిని అదే సెక్షన్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ తన క్యాబిన్లోకి పిలిచి అసభ్యకరంగా వ్యవహరించాడని బాధితురాలు ఆరోపించింది. దీనిపై మరింత సమాచారం అందించేందుకు వరంగల్ నుంచి మా ప్రతినిధి మౌనిష్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. మౌనిష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? అంటే వారం రోజులైనా కానీ ఈ యొక్క ఘటన ఎందుకు వెలుగులోకి రాలేదు? గుడ్ ఈవినింగ్ వరుణ్. హన్మకొండ కలెక్టరేట్ భవనంలోనే ఒక కీలక ప్రభుత్వ శాఖలో సీనియర్ ఉద్యోగి యొక్క లైంగిక వేధింపులు పరాకాష్ఠకు చేరాయి. 4 ఏళ్లుగా కుర్చీ వదలకుండా పాతకపోయిన సదరు ఉద్యోగి తన ఛాంబర్ అయితే ప్రత్యేక పార్టీషన్ తో పకడ్బందీగా ఏర్పాటు చేసుకొని కింది స్థాయి ఉద్యోగులను వేధిస్తున్నాడని ఆరోపణలు అయితే వెలువెత్తుతున్నాయి. ఇటు కారుణ్య నియామకాలు, డిప్యుటేషన్ ద్వారా తన కార్యాలయానికి వచ్చిన జూనియర్లను, అందులోని ముఖ్యంగా మహిళలను బెదిరింపులు, బ్లాక్ మెయిల్ చేస్తూ తన అవసరాలు తీర్చుకుంటున్నాడని తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. ఇతని బారిన పడిన ఉద్యోగులలో ఒకరు ధైర్యం తెచ్చుకొని నేరుగా కలెక్టర్ కి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ కామాంధుడు అరాచకాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ కామాంధుని బారిన పడిన బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. తాము సైతం ఫిర్యాదుకు సిద్ధమని తెలుపుతున్నారు. ఏ విధంగా తమను వేధించాడో బయట పెట్టేందుకు సిద్ధమైనట్టు తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ స్నేహ సబరేష్ కలెక్టరేట్ లో ఏ సెక్షన్ లో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఆ కామాంధుని తక్షణమే చర్యల్లో భాగంగా చింతగట్టు SRSPకి బదిలీ చేశారు. అయితే బాధితులతో మరోసారి నేరుగా మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకొని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు తీసుకున్న కలెక్టర్ ఈ ఘటనపైన సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇచ్చేందుకు ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ కమిటీ కన్వీనర్ తో పాటుగా NGO శాఖ ఉద్యోగులను సభ్యులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కమిటీ సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని అధికారులు తెలుపుతున్నారు. అయితే అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది ఇప్పుడు వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది వరుణ్. రైట్, థ్యాంక్ యూ మోనిష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.